ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో నేడు అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. నేడు తుఫాన్గా మారుతూ 2 రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానంలో నేటి నుండి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడం భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానంలో నేటి నుండి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు. తేదీ ఉదయం 8:30 8.5 ఉత్తర అక్షాంశం 82.3 తూర్పు రేఖాంశం వద్ద తీవ్ర వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉన్నది. ఇది చెన్నైకు 550 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, నాగపట్టణంకు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి 120 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకరించి ఉన్నది. ఇది రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి సైక్లోనిక్ స్టార్మ్ లేదా చక్రవాతంగా మారే అవకాశం ఉన్నది. ఇది తదుపరి 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తన గమనాన్ని కొనసాగించి శ్రీలంక తీరాన్ని దాటుకుంటూ వచ్చి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వాయుగుండం వలన తదుపరి వచ్చే తీవ్ర వాయుగుండం, సైక్లోను, దీని తదుపరి పరిణామాలను మనం ఇప్పుడు విశదీకరిస్తాం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి సాయంత్రం తరువాత దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 29 నుంచి 1వ తేదీ వరకు అధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2, 3 తేదీలలో డిసెంబర్ 2, 3 తేదీలలో ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చినట్లయితే ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల, 30వ తేదీన అధిక ప్రాంతాలలో, 1వ తేదీ ఎక్కువ ప్రాంతాలలో, 2వ తేదీ డిసెంబర్ కొన్ని చోట్ల, 3వ తేదీ డిసెంబర్న 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు కొన్ని 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ జిల్లాల పేర్లు ఇప్పుడు చెప్పుకుందాం. 1వ తేదీ అనగా ఈరోజు, 1వ రోజు అనగా ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.